ఎవడు వీడు ఎవడు ఎవడు వీడు ఎవడు వీడు ఎవడు వీడు ఎవడు ఎవడు వీడు ఎవడు వీడు ఎవడు వీడు ఎవడు ఎవడు వీడు ఎవడు వీడు వీడి పేరు ఏంటి ఊరు ఏంటి పేరు ఏంటి ఆటాడే పోటుగాడు నీటుగాడు గేటుగాడు వెంటాడే పెట్టుగాడు పందెం కాసి వచ్చేసాడు మనగాడు దమ్మే చూప వచ్చేసాడు యోగి బాబు మగవాడు దుమ్మే దులప అడిగితే చూసుకోడాబు బాల్ కి పంచర్ వేసుకురావడానికి ఎంతసేపా? పాత మేకు బయటికి తీయడానికి కొంచెం లేట్ అయింది. ఇవో ఏయ్ ఆగు, ఎక్కడికి వస్తున్నావు? ఆడడానికే బ్రో. ఆడడానికా? అవును. బాల్ ని ఇంకో 2 నెలలు అందిస్తూ ఉండు, అప్పుడు ఆడొచ్చు, సరేనా? ఇదే 2 ఏళ్లుగా చెప్తున్నావు, అసలు లోనకి రానట్లేదుగా. నీకు అంత తొందరగా ఉంటే నీ ఏరియాలో ఉన్న కార్పొరేషన్ గ్రౌండ్ లో ఆడుకో. ఎందుకు గాంధీనగర్ టర్ఫ్ కి వస్తున్నావు? నా ఏరియాలో ఇలాంటి గ్రౌండ్ ఉంటే నిన్ను పట్టుకుని వెళ్ళడం ఎందుకు? అంటే ఇలాంటి గ్రౌండ్ లో ఆడితే గేమ్ త్వరగా డెవలప్ అవుతుంది. సరే. ఈ పెయిన్ కూడా రాదు బ్రదర్, అందుకే. తెలుసు కదా, అయితే వెయిట్ చెయ్యి. ఐఎమ్ వెయిటింగ్. ఏనన్నా? వెయిట్ చేస్తామని చెప్తున్నావు, నువ్వు మూసుకుని ఆడు. అక్కడే ఉండు, అలాగేలే. వచ్చేస్తారు. అయినా నీకంత ధైర్యం ఉండకూడదు ప్రభు. భయం లేకుండా క్లాస్ రూమ్ లో అలాంటి వీడియోలు చూస్తావా? సెమ్ డ్రాప్ అయినందుకు కూడా బాధలేదు సీనియర్. క్లాస్ లో అమ్మాయిల ముందు దొరికిపోయాను కదా, అదే పిచ్చ అవమానంగా ఉంది. నిన్ను అనడంలో అర్థం లేదులే. సరైన టైంలో జరగాల్సినవి జరిగితే నువ్వు ఇలాంటి అదవ పనులు ఎందుకు చేస్తావు? అంటే నేను ఇలా అవడానికి నేను మాత్రమే కారణం కాదు, సమాజం కూడా కారణం కదా. అవును, సమాజం కూడా ఒక కారణమే. అంటే నేను ఒక్కసారి అలా చేశానంటే నాకు ఆ థాట్సే రావు కదా. ఆ, రావనే అనుకుంటాను. మరైతే నాకు హెల్ప్ చేయవయ్యా. సీనియర్ తో మాట్లాడే మాట్లాడివి. మరి ఇంకేమైనా వెళ్ళి అడగమంటావు? అందుకని నన్ను స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని నీ ముందు నుంచోమంటావా? అర్థం లేకుండా వాగుతున్నాడు. ఓనీలే సీనియర్, నేను ఎవరిని వెళ్ళి అడగగలను? నేను ఇది వెళ్ళి మా నాన్న అడగలనా లేక మా అమ్మ దగ్గరికి వెళ్ళి అడగలనా? నాకంటూ ఉన్న ఒకే ఒక సీనియర్వి నువ్వే. ఈ పసిపిల్లాడి మనసుని అర్థం చేసుకుని ఏమైనా హెల్ప్ చేస్తావు అనుకుంటే నువ్వే ఎగతాళి చేస్తున్నావు. సరే, ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వరా. ఇందా. వీడియో కాదు, ఫోన్ కూడా వేడిగానే ఉంది. మొత్తం నన్ను బోకరం చేసాడు, తప్పులేదు. జరిగా ఫోన్లోనే కానిచ్చేలా ఉన్నావు ఏంటా? హలో అంకుల్. హలో అంకుల్, నేను గాంధీనగర్ నుంచి మాట్లాడుతున్నాను అంకుల్. నా నెంబర్ ఎలా దొరికింది? అంకుల్, నెట్ లో దొరికింది అంకుల్. ఒకరికి 1500 అవుతుందయ్యా. 1500 అంకుల్. అవును, క్రెడిట్ కార్డు ఉందా? క్రెడిట్ కార్డ్ అది అక్కర్లేదా? రేపు 11 గంటలకు లోటస్ కాలనీ వచ్చాయి. ఓకే అంకుల్, థ్యాంక్స్ అంకుల్. రే ప్రభు, రేపు నీకు పండగే పండగ. అంతా ఇక్కడే చేస్తే ఇంక అక్కడేం చేస్తావు? హలో హలో. ఓయ్ అంకుల్, అరగంట నుంచి ఒకే చోట వెయిట్ చేస్తున్నాం. ఎక్కడున్నావయ్యా? కాస్త అలా తల తిప్పి చూడు. తల తిప్పాలా? ఇటు లెఫ్ట్ లో చూడు. లెఫ్ట్ లో? పాత బస్ స్టాప్ కనిపిస్తోందా? అవును, బస్ స్టాప్ ఉంది. ఇంకేం కనిపిస్తోంది? ఏముంది, ఆ బస్ స్టాప్ లో చెత్త కుండి కనిపిస్తుంది. అది నేనేనయ్యా. నువ్వా? ఓ అంకుల్ సీనియర్. ఏంటయ్యా ఏదో వేషం వేసుకున్నట్టు ఆ డ్రెస్ ఏంటి, నువ్వేంటి? సరే త్వరగా వచ్చాయి, లేట్ చేయకు. ఇదిగో వస్తున్నా. రే వాడు వచ్చాడు రా, గ్లాస్ అట్టు పెట్టిరా. సీనియర్. ఏంట్రా? ఒక్క నిమిషం సీనియర్, నాకు ఒక డౌట్. ఏంటి? మనం కొనుక్కొని వెళ్ళాలా లేక వాళ్ళు కొనిపెట్టే ఉంటారా? రే ప్రభు, వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడే రా మంచి ప్రశ్న అడిగావు. మనమే క్వాలిటీగా తీసుకువెళ్దాం. ఎన్ని తీసుకువెళ్దాం? 3 మూరలు. 3 మూరలా? అవును సీనియర్, 3 మూరల మల్లెపూలు చేతికి చుట్టుకుని వాసన చూస్తూ స్టైల్ గా వెళ్ళిన చుట్టూ సూపర్ గా ఉంటుంది కదా. నువ్వు పిల్ల జమీందారు అని మల్లెపూలు చుట్టుకుని వెళ్తావా? మూసుకుని రా. సీనియర్, ఎన్ని రోజుల కాలో తెలుసా సీనియర్? నా ప్రాక్టీస్ కూడా వదులుకు నీతో వచ్చాను రా. ఎందుకురా నా పరువు తీస్తావు? నోరు మూసుకుని రా. ఒకవేళ సీనియర్ కి మల్లెపూలు ఇష్టం లేదేమో, చామంతి పువ్వులు. వీడేంటి ఉబ్బిన పందిలాగున్నాడు? డబ్బు ఎంత తీసుకొచ్చారు? అది 1500. లేదు, ఒక్కొక్కరికి 2000 అవుతుంది. పర్వాలేదా? నిన్ను ఫోన్ లో 1500 అన్నావు. 500 నా కమిషన్ తమ్ముడు. అలాగా? ఏంట్రా? పర్లేదు సీనియర్, 500 కదా, కానీ బిల్ ఇస్తాడేమో అంటారు సీనియర్. తమ్ముడు చెప్పు అంకుల్, మీ ఇద్దరులో ఎవరు ఫస్ట్ వెళ్తారు? వీడే అంకుల్. సీనియర్, ముందు నువ్వు వెళ్ళొచ్చే సీనియర్. నాకు అలాంటి అలవాట్లు లేవు, ఏదో నువ్వు అడిగావని కూడా వచ్చా. సీనియర్, కంపెనీ సీనియర్. క్లాస్ రూమ్ లో ఎవరి కంపెనీతో చూసావరా? చెప్పరా తమ్ముడు. ఆగే మాట్లాడుతున్నానుగా. ఈ సమాజాన్ని ఎవర్రా తిట్టింది?
తమ్ముడు మీ ఇద్దరులో క్లాస్ రూమ్ లో పలానా సినిమా చూసింది ఎవరు? నేనే అంకుల్. అయితే నువ్వే వెళ్ళాలి. వెళ్ళి ఆటోలో కూర్చో. సరే అంకుల్. ఆగు. ఏంటి వెళ్ళేటప్పుడు అపశకునంగా ఆపుతున్నావు? నీ దగ్గర ఉన్నాయని నాకు ఇచ్చేసి వెళ్ళరా. ఏ వెళ్ళిన చోట ఏవైనా జరగచ్చు అందుకని. ఏంటయ్యా ఇంత దూరం వచ్చిన తర్వాత ఇలా భయపడుతున్నావు? లేదు ప్రభు, నా తమ్ముడు. మాట విను. ఉన్నా ఇమ్మంటున్నాను కదా. వస్తున్నాడు. లేట్ అవుతుందయ్యా. ఉండండి అంకుల్, నీకే కాదురా, నేను ఉన్నాను కదా. ఎంజాయ్ 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 చేయ వెళ్ళ. ఏం చేస్తాడు తమ్ముడు ఏం డ్రెస్ ఇది? ఫుట్బాల్ జెర్సీ.